నమస్కారం. A1 టీవీ తెలుగు ఫస్ట్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోర్టు నిర్మాణం దేవాలయ నిర్మాణంతో సమానమన్న సీఎం రేవంత్. న్యాయం కోసం కోర్టు నిర్మించడం గొప్ప అవకాశమని వ్యాఖ్య. న్యాయ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ప్రజలకు న్యాయం అందే విధంగా సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం. తమిళనాడు బోట్ల అక్రమ వేటపై కఠిన చర్యలు. అక్రమ వేట అడ్డుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, స్పీడ్ బోట్లతో సముద్రంలో గస్తీ, మత్స్యకారుల ప్రయోజనాల కోసం చర్యలు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కుపై ఆది శ్రీనివాస్ ఆరోపణలు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు దోస్తీకి నిదర్శనమని వ్యాఖ్య. రెండు పార్టీలు కలిసి పదవులు పంచుకునే విమర్శ. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపణ. పుదుచ్చేరిలో ఎన్డీఏ విజయం ఖాయమన్న ఖుష్బూ. మోదీ పథకాలు మహిళను ఆకర్షిస్తాయని వ్యాఖ్య. డీఎంకే కాంగ్రెస్ పాలనపై విమర్శలు. 5 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా. కొత్త రాజకీయ శక్తిగా వస్తామని కవిత హెచ్చరిక. సమస్యలు పరిష్కరించకపోతే పార్టీగా ముందుకొస్తామని ప్రకటన. అవసరమైతే సమ్మెకు వెనకాడమని స్పష్టం. సింగరేణి కార్మికుల కోసం పోరాటం కొనసాగిస్తామని వ్యాఖ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టు భవనాల నిర్మాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ నాయకుడికి ఆలయాలు నిర్మించే అవకాశం వస్తుందని, కానీ న్యాయం కోసం కోర్టు ప్రాంగణం నిర్మించడం అన్ని మతాల ప్రజలకు సేవ చేయడం లాంటిదన్నారు. ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. With the top legal minds of India. A day like this comes, but rarely in the life of any political leader. In India, one may build a temple or a mosque, a church or a gurudwara. It would be a rare opportunity to politicians. But to build a court complex, a campus for justice, it is like building a temple for people of all faiths. In our democracy, the 3 branches operate with autonomy, interdependence, and respect for each other: legislature, executive, and judiciary. For a common citizen, the court represents the final door to knock, the last resort. Therefore, it is a great opportunity for me, maybe a lifetime, that my government could initiate the project to build a new high court complex for Telangana. Many governments and chief ministers in the past would have taken up this project, but for some reason it was felt for many governments to undertake this noble task. నాదర్గుల్లో 7,000 కోట్ల భూ కుంభకోణంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణం వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం ఉందన్నారు. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ కంపెనీల్లో మంత్రి కుమారుడు డైరెక్టర్ గా ఉన్నారని వెల్లడించారు. 373 ఎకరాల ప్రభుత్వం భూమి కబ్జా అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ రాంగనాథ్ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా. దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి, నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులను అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. సముద్రంలో తమిళనాడు బోట్ల అక్రమ వేటపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్రమ వేటను అడ్డుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక స్పీడ్ బోట్ల ద్వారా సముద్రంలో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. మెరైన్ బోట్లు ఉపయోగించి అక్రమ కార్యకలాపాలను అరికడుతున్నామని తెలిపారు. ఫిషింగ్ హార్బర్ పై ప్రతిపక్షాలు అనవసర అనుమానాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.
గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రివ్యూ తీసుకుని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని బోట్స్ అవసరమైతే అన్ని బోట్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆ బోట్లని కంట్రోల్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ 3 బోట్లు గస్తీ తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో మరొక బోటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 2 బోట్లను కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లను కూడా చేసి పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి ఎందుకంటే రేపు ఏప్రిల్ 15th నుంచి మళ్ళీ బ్యాన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జూన్ 15కి మళ్ళీ బోట్లు వెళ్ళే సమయానికి ఒక 4 బోట్లని 650 హార్స్ పవర్ బోట్స్ని ఏర్పాటు చేసి లాంగ్ లైనర్స్ కేవలం గస్తీ చూడటానికి మాత్రమే 650 హార్స్ పవర్ మోటార్లతో ఇంజన్తో ఉన్నటువంటి బోట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మెరైన్ పోలీస్ నుంచి కూడా వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ దాదాపు ఒక 5 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 2 పార్టీలు కలిసి పదవులు పంచుకున్నాయని విమర్శించారు. ఖానాపూర్లో ఈ దోస్తీ బహిర్గతమైందన్నారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయని నిన్నటి రోజు జరిగినటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఈ రోజు ఖానాపూర్ మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి చైర్మన్ పదవి ఇచ్చి వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటిది. అంటే మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 2 కూడా ఫెవికాల్ బంధంతో విడదీయరాని బంధం, ఫెవికాల్తో అతుకున్నది ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. నిదర్శనం మాట చెప్తున్నాం. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాకు ఏ పార్టీతో పొత్తుండదని చెప్పిన మాట ఓవైపు చెప్తున్నాడు. మరి ఈ అంశం వారి దృష్టికి రాలేదా, ఈ విషయం వారికి తెలదా అని అంటున్నాం. ఈరోజు ప్రజాస్వామ్య గెలుపంటూ మాటలు దాటవేసే ప్రయత్నిస్తున్న కేటీఆర్ గారు ఈ పరిణామాలపైన కిమ్మనుకుంటూ ఎందుకు ఉంటున్నాడనేది కూడా చెప్పాలి. అంటే లోపల 2 పార్టీలు ఒకటే అని చెప్పని ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలిసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, గతంలో కలిసే ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ, ఇప్పుడు కలిసే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా 2 పార్టీలు కలిసే ఉంటుందని చెప్పడం నిదర్శనంగా ఈ ఎన్నికలు. ఇప్పుడు దీనికి సమాధానం ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు ప్రజాస్వామ్య విలువలంటూ ఈరోజు కిమ్మనకుంటూ ఉన్నటువంటి కేటీఆర్ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఈ తాజాగా మున్సిపల్ ఎన్నికల ద్వారా విదితమైన అంశాన్ని ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 20 రోజుల్లో కొత్త రాజకీయ శక్తిగా ముందుకొస్తామని ప్రకటించారు. తమ తీర్మానాలకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పార్టీగా ఏర్పడి ఉద్యమ మార్గంలో ముందుకు సాగుతామని హెచ్చరించారు. అవసరమైతే సమ్మకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై కూడా పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి సంస్థగా ఉన్నటువంటి మేము ఒక రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు రాబోతా ఉన్నాం. డెఫినెట్గా కొత్త తరహా రాజకీయం ఎట్లా ఉంటుందో, ప్రజల పక్షాన నిలబడి చేసేటటువంటి రాజకీయం ఎట్లా ఉంటుందో, ప్రజల మంచి కోసం పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారో తెలంగాణ ప్రజలందరికీ చూపించే విధంగా, వారి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చే విధంగా ఫ్యూచర్లో మేము పనిచేయబోతా ఉన్నాం. మరి 20 రోజుల సమయంలో నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, మేము ప్రవేశపెట్టినటువంటి 5 తీర్మానాలను మీరు మంచి మాట కమాన యాక్సెప్ట్ చేస్తే మంచిది, లేకపోతే పార్టీగా మారిన వెంటనే బాయిబాట పడతాం, కార్మికులందరినీ చైతన్యపరుస్తాం, సమ్మెకు కూడా వెనుకాడబోము. ఆనాడు 40 రోజులు సమ్మె చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మేము 4 రోజులు చేస్తేనే మీకు సుక్కలు కనబడతాయి. కాబట్టి మాతోని సింగరేణితోని పెట్టుకోవద్దు. ఖచ్చితంగా త్వరితగతిన మెడికల్ బోర్డు పెట్టాలి. ప్రతిసారి మెడికల్ బోర్డుకు ధర్నాలు చేయాలి, దీక్షలు చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా మానవతా కోణంలో ఆలోచించి మెడికల్ బోర్డు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మరోసారి నేను డిమాండ్ చేస్తున్నాను. బీజేపీ నేత ఖుష్బూ సుందర్ పుదుచ్చేరిలో ఎన్డీఏ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలు మహిళలను ఆకర్షిస్తున్నాయన్నారు. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. డ్రగ్స్ సమస్య పెరుగుతోందని, కేరళ, బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. Number of children from schools and colleges, young children as young as
7th standard and 8th standard children, including girl students, being addicted to drugs and liquor, coming to school drunk, bringing liquor in their water bottles, how easily it is available. There's a 10 lakh crore debt on Tamil Nadu government. How are they going to clear that? There's an amount of loot and scam that has happened in Tamil Nadu. They don't have an answer for that. There's zero when it comes to law and order, which directly comes under the leadership of the Chief Minister. They don't have an answer for that. Every day there's a woman is assaulted, a 2-year-old child is sexually raped, a 70-year-old woman is also sexually assaulted. A girl walking down the streets, she is assaulted. Coming into the house, she is assaulted. Going out, she is assaulted. The government of Tamil Nadu, including their hand and glove partner in crime, Congress, have to answer us as to why these questions are not raised in Tamil Nadu. BJP, NR and NDA government has seen Puducherry flourishing. It's a state where a union territory where they have been asking for statehood, and we are not giving any false hopes like others. It's a long process. Yes, it's on our book. We have to do it, but we are taking our own time because there are a lot of pros and cons which we need to work. It cannot be a decision taken overnight. So we are not making false promises. We are talking about what we have delivered. We are talking about what we can deliver, and we'll just stick to that. విజయ్ అవర్గల్ నా విమర్శ మెరైన్ ఐజీ గోపీనాథ్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను సందర్శించారు. కావలి, నెల్లూరు రూరల్, సుల్లూరుపేట డీఎస్పీలు మెరైన్ సిబ్బందితో కలిసి పరిస్థితులను పరిశీలించారు. సముద్రంలో జరుగుతున్న వేట విధానాన్ని సమీక్షించారు. తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు అక్రమంగా ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. గత నెల 22 నుంచి నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. హైస్పీడ్ బోట్లను రంగంలోకి దించి మరింత పటిష్టంగా గస్తీ పెంచుతామని పేర్కొన్నారు. మనకి ఇప్పుడున్నటువంటి సమస్య ఏదైతే పాండిచ్చేరి సంబంధించినటువంటి కరైకాలు, తమిళనాడుకు సంబంధించినటువంటి నాగపట్నం, ఆ ప్రాంతాల నుంచి బోట్లు మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోకి రావడం, దాదాపుగా మన తీర ప్రాంతం వరకు వచ్చి ఇప్పుడున్నటువంటి ఫిషర్మెన్కి సంబంధించినటువంటి బోట్లు, వలలని వాటిని విధ్వంసం చేయడం, దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ యొక్క బతుకుదొరి మీద ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్రభుత్వం నియమించినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, జిల్లా యంత్రాంగం, పోలీసు మరియు మెరైన్ పోలీసు వారు అందరూ కలిసి పలు దఫాలుగా చర్చించి ఆ బోట్లని ఆపడానికి పోయిన నెల 22వ తారీఖు నుంచి పెట్రోలింగ్ అనేటువంటిది ఏరియాలో ప్రారంభించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ బోట్స్కి పోలీసు, మెరైన్ పోలీసు వారి సిబ్బందిని ఇచ్చి ఈ పెట్రోలింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రైతు భరోసా, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు నెరవేర్చలేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో కేరళలో ప్రచారం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించకుండా ఇతర రాష్ట్రాల్లో హామీలు ఇవ్వడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. రెడ్డి గారు, ది తెలంగాణ పీపుల్ హు హావ్ ఓటెడ్ ఫర్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు గివ్ ది 2,500 rupees honorarium that you promised to the women. They are waiting for the gold to be given in addition with the money that was given for Kalyan Lakshmi and Shadi Mubarak. Where is the hike in pensions? Where is the increase in the Raitu Bandhu? And many of the promises, right from Indirama Illu to many promises which are not honored, and nothing is done here in Telangana. You are going around the country, going to Kerala, going to Tamil Nadu, going to Bengal and saying big things. Without fulfilling the promises, if you go and mislead the people in another state, do you think that they believe? We are in the Jubilees Assembly constituency in Telangana. Here, during the KCR's government, we gave more than 4,000 houses to the beneficiaries in our own constituency. This constituency is full of working class, low middle class. And despite many promises given, even in the recent by-election, Jubilees voters have given you the mandate. But nothing, all the promises given during the elections, in the general elections, even by-elections, nothing is being honored.
And here there is a ground, an open space, which your government is to trying to, snatch it from the people of this place and, trying to allocate it to the other, departments for the permanent structures. Please realize that all the promises which you are given are not honored, but going and campaigning in other states are not going to help. If this continues, people of Telangana are going to teach you a befitting lesson in the days to come. కేరళలోని కోజికోడ్ జిల్లా బేపూర్ నియోజకవర్గంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కేపీ ప్రకాష్ బాబుకు మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అమిత్ షా ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. రాష్ట్రంలో మార్పు అవసరమని పేర్కొన్నారు. బీజేపీకి మద్దతునివ్వాలని ప్రజలను కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రైతు రుణమాఫీ సక్రమంగా జరగలేదని ఆరోపించారు. కరెంటు కోతతో యాసంగి పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం టెండర్ల పేరుతో ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పత్రికా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా నేను ఒక 2 విషయాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ముందుగా రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనంటే రైతాంగానికి వచ్చిన పండిన పంటకు ధర లేదు. రెండోది వచ్చేసి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి దాదాపు ఒక 50% కూడా గ్రామాలలో రుణమాఫీ జరగలేదు. మూడోది వచ్చేసి రైతు బంధు కూడా ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో పడలేని పరిస్థితి ఉన్నది. నాలుగోది కరెంటు కొరత కూడా ఇప్పుడు గ్రామాలలో జరుగుతున్నటువంటి యాసంగి పంటలకు కూడా రైతులు చాలా ఇబ్బంది పడవలసి ఉన్నది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కుల వృత్తులన్నీ అడగంటిపోతున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే ఈ ఎక్కడన్నా జరుగుతున్నాయంటే ఆత్మహత్యలు ఒక పక్క రైతులు, రెండో పక్క చేనేత కార్మికులు. గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఈ రాష్ట్ర చరిత్రలో కూడా మన కరీంనగర్, వరంగల్, తెలంగాణ కాడికి వచ్చినప్పుడు ఒకప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చి చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ దుర్మార్గమైనటువంటి చర్యకు రేవంత్ రెడ్డి గారు ఒక తెరలేపినటువంటి పరిస్థితి. ఇవాళ పిల్లలకు స్కూల్ డ్రెస్సులు ఇవ్వడానికి కానీ, పిల్లలకు కప్పుకునే దుప్పట్లు కానీ, తివాసీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మన వరంగల్ జిల్లాలో కొత్తవాడ, మిగతా జిల్లాల చేనేత పారిశ్రామిక సంఘాలలో ఇచ్చేటువంటి వస్తువులను ఇవాళ ఏం చేస్తున్నాడయ్యా అంటే సబ్బులు, పెన్నులు, పుస్తకాలు, అదే రంగా ఈ దుస్తులన్నిటికి కూడా టెండర్ పిలిచిండు. ఆ వృత్తిని సంక్షోభంలోకి నెట్టడానికి ఆ కార్మిక వర్గాలను అన్నింటినీ కూడా ఆత్మహత్యల దిక్కు పొరగొల్పుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి నేను ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్క రైతులు, రెండో పక్క చేనేత కార్మికులు, మూడో పక్క కుల వృత్తులన్నీ అడగట్టిపోయి గ్రామాలలో వృత్తి లేక పట్టణాలకు వలసపోయేటువంటి పరిస్థితి వస్తున్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయినా, మీరు సాయం చేయకపోయినా కూడా గతంలో ఉన్నటువంటి ఆనవాయితనన్నా కంటిన్యూ చేసి వాళ్ళ మీద ఈ కుల వృత్తులను ఇబ్బంది పెట్టకుండా
చూడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. ఏదో కాంట్రాక్ట్ల కోసానికి, కమిషన్ల కోసానికి పేద కార్మికులు ఆరగాలం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడితే 100-150 రూపాయలు కాదు ఆడబిడ్డలు పోయి పాప ఆడ మగ్గాల కాడ కష్టపడే పరిస్థితి వస్తే అటువంటి వాళ్ళ పొట్టలు కొట్టుకొని కూడా తినే అటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారుతుందని నేను అనుకోవడం లేదు. తక్షణమే ఆ చర్యలను ఉపసంహరించుకొని ఆ కార్మిక వర్గాలకు అందరికీ కూడా అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, అంతకు ముందున్న అమెరికాలో కొలంబియా బిజినెస్ స్కూల్ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణను దేశంలోని అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా అభివర్ణించారు. ఐటీ దిగుమతులు, ఉద్యోగ కల్పనలో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకున్నాయన్నారు. యువ పారిశ్రామికవేత్తలు దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి నమూనాను ప్రపంచానికి చూపిస్తున్నామని పేర్కొన్నారు. Play to their strengths, play to their potential, and eventually accomplish the collective dream of being in the first world by 2047. That is why Telangana's journey matters, not just as a state story, but as part of a much larger Indian story. Now, I'd like quickly, I only have 6 slides, so don't worry, it won't be a very boring, long speech. I know politicians are in love with mics and their voices. So I'll try and keep it as simple and as quick as possible. You know, India is no more just the back office of the world. I think most of you would agree with me on that, because it's not just the back office, it's not just a large market that the world, especially the enterprises across the world look at. But India is in fact a very serious, long-term operating platform for all the enterprises across the world. This is probably a very, very dynamic shift which really provides an opportunity for a lot of enterprises to lean in and probably pick up opportunities. We're no longer a country that just is about potential. We're becoming a country of platforms, of ecosystems, and brimming with confidence. In fact, India offers unbridled talent. We offer market scale, and we also offer policy, which is extremely important, aligned with the digital infrastructure needs of current day enterprise. You know, we produce, when I say talent, India has the world's largest think force on the planet. The world is getting older, but India is getting younger. Now, we produce almost 1.5 million engineers every single year. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సహా పలువురు అధికారులు, నాయకులు హాజరయ్యారు. మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ పథకాల పత్రాలను అర్హులకు అందజేశారు. మహనీయుల స్ఫూర్తిని అనుసరించాలని నాయకులు పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని సూచించారు. విద్యా, సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ గండికోట చంద్రశేఖర్ గారు కుటుంబ సమేతంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గండికోట చంద్రశేఖర్ గారు, మిడ్డి నరసింహ గారు, మిడ్డి నరసింహ గారు 2,50,000 రూపాయలు. తర్వాత గ్యారా స్వప్న గారు, గ్యారా స్వప్న గారు. నెక్స్ట్ గైక్వాడ్ దినేష్ గారు, గైక్వాడ్ దినేష్ గారు బాండ్ను స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
తర్వాత టి రవి గారు, ఇప్పుడు ఈ సివిల్ రైట్స్ మినిట్స్ ని వాళ్ళ ముంగడ పెట్టి కలెక్టర్ గారిని కానీ మన అధికారులను కానీ మనం నిలదీసే హక్కు మనకు ఉంటుందనేసి ఈ సందర్భంగా ఆ సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ ఇలా సుమారు 10 సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ ని కూడా మన వాళ్ళకి తెలియజేసిన. మీకు ఇంకా తెలియని చాలా స్కీమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. ఇప్పటి వరకు 264 ఇండ్లను కూడా ఐడెంటిఫై చేసి పంపకానికి సిద్ధంగా కూడా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే మా దళిత సోదరులు ముందుకు రావాలా, వాళ్ళ అభివృద్ధి ముందుకు జరగాల అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా. ఎందుకంటే మా అమ్మగారి పేరు మీద అరుంధతి, ఆమె పేరు మీద కూడా ఒక హాస్పిటల్ పెట్టి వైద్య సహాయానికి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇలా వైద్య సహాయం పూర్తిగా ఉచితంగా కూడా అలా ఇస్తున్నాం. ఇలా ఎక్కడ రాజకీయం లేదండి, ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా పంపించిన. ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తా, నాకు ఏ యొక్క అంటే పనులు శాంక్షన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోర్టు నిర్మాణం దేవాలయ నిర్మాణంతో సమానమన్న సీఎం రేవంత్. న్యాయం కోసం కోర్టు నిర్మించడం గొప్ప అవకాశమని వ్యాఖ్య. న్యాయ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ప్రజలకు న్యాయం అందే విధంగా సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం. తమిళనాడు బోట్ల అక్రమ వేటపై కఠిన చర్యలు. అక్రమ వేట అడ్డుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్. స్పీడ్ బోట్లతో సముద్రంలో గస్తీ. మత్స్యకారుల ప్రయోజనాల కోసం చర్యలు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కుపై ఆది శ్రీనివాస్ ఆరోపణలు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు దోస్తీకి నిదర్శనమని వ్యాఖ్య. 2 పార్టీలు కలిసి పదవులు పంచుకునే విమర్శ. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపణ. పుదుచ్చేరిలో ఎన్డీఏ విజయం ఖాయమన్న ఖుష్బూ. మోదీ పథకాలు మహిళను ఆకర్షిస్తాయని వ్యాఖ్య. డీఎంకే కాంగ్రెస్ పాలనపై విమర్శలు. 5 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా. కొత్త రాజకీయ శక్తిగా వస్తామని కవిత హెచ్చరిక. సమస్యలు పరిష్కరించకపోతే పార్టీగా ముందుకొస్తామని ప్రకటన. అవసరమైతే సమ్మెకు వెనకాడమని స్పష్టం. సింగరేణి కార్మికుల కోసం పోరాటం కొనసాగిస్తామని వ్యాఖ్య. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.